బాగున్నానండి. ఈరోజు రెసిపీ ఏంటో మీకు అర్థమైపోయింది కదా, ఎగ్ బిర్యానీ అనమాట. ఏంటి శ్రావణ మాసంలో ఇప్పుడు చెప్తుంది అనుకుంటున్నారా? ఆల్రెడీ నేను షూట్ చేసి చాలా రోజులు అయిపోయిందండి. కాకపోతే నేను అప్లోడ్ చేయడానికి కొంచెం టైం పట్టిందనమాట, ఏమనుకోకండి. ఇంకా శ్రావణ మాసమైనా బ్యాచిలర్స్ ఊరుకుంటారా? తింటారు కదా. ఓకే, తినని వాళ్ళు శ్రావణ మాసం అయిపోయిన తర్వాత చేసుకోండి, తినేవాళ్ళు మాత్రం ఇప్పుడే చేసుకోండి. చాలా చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. దీని స్పెషాలిటీ ఏంటంటే పాట్లో చేశాను కదా, మంచి టేస్ట్ అయితే వచ్చేసింది అనమాట. చాలా బాగుంది. ఒకసారి అయితే రెసిపీ చూసేయండి, ఓకేనా ఫ్రెండ్స్? ఈ రెసిపీ చూడడానికి ముందు ఫస్ట్ ఒక నాది చిన్న రిక్వెస్ట్ అండి. ఏం లేదు, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబర్ ఉంది చూసారు కదా, దాన్ని అలా టచ్ చేస్తే పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది అనమాట. ఆ బెల్ని అలా టచ్ చేస్తే పైన ALL ఆల్ అనే ఆప్షన్ ఉంటుంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకుంటే ఏమవుతుందంటే నేను పెట్టే ప్రతి కొత్త వీడియో మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకా నా ఛానల్ ఇంతవరకు సపోర్ట్ చేసి అంటే సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ని నన్ను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఫ్రెండ్స్, మన పాట్ ఎగ్ బిర్యానీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్తున్నాను, ఒకసారి చూడండి. పచ్చిమిర్చి పొడుగ్గా సన్నగా కట్ చేసుకోవాలి. ఆనియన్స్ కూడా కొంచెం ఎక్కువగానే కట్ చేసుకొని అలా సన్నగా ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకోవాలి పొడుగ్గా. ఇంకా టమాటోలు, ఇంకా కొత్తిమీర, పుదీనా కూడా తీసుకున్నాను నేను ఇక్కడ. టమాటాలు కూడా ఒక 3 టమాటాలు మీడియం సైజు తీసుకున్న. బాస్మతి రైస్ కూడా కడిగి పెట్టుకున్నాను. 2 కప్పుల బాస్మతి రైస్ అయితే తీసుకున్నాను ఇక్కడ నేను. ఇంకా ఇప్పుడు మనం స్టవ్ మీద బాండి పెట్టేసుకొని డీప్ ఫ్రైకి కావాల్సిన ఆయిల్ అయితే తీసేసుకోవాలి. ఇక్కడ మనకి బ్రౌన్ ఆనియన్స్ కావాలన్నమాట. అందుకని చెప్పేసి నేను ఎక్కువ ఆనియన్స్ తీసుకున్నాను కదా ముందే, అందులో ఒక హాఫ్ తీసుకొని ఇందులో డీప్ ఫ్రై అయితే చేసేసుకుంటున్నాను, బ్రౌన్ ఆనియన్స్ కోసం అనమాట. బాగుంటుంది, పైనుంచి బిర్యానీకి అలా వేసేస్తే ఒక మంచి టేస్ట్ వస్తుంది, చూడడానికి కూడా చాలా చాలా బాగుంటుంది అనమాట. దానికోసం అని చెప్పేసి ఇక్కడ నేను ఆనియన్స్ అయితే తీసుకున్నాను. వీటిని డీప్ ఫ్రై చేసేసుకుంటే సరిపోతుంది, బ్రౌన్ ఆనియన్స్ అయిపోతాయి అనమాట. చూడండి ఫ్రెండ్స్, ఎలా కొంచెం కొంచెం కలర్ మారిపోయాయో, కలర్ చేంజ్ అయిపోతున్నాయి కదా, కొంచెం అలా డీప్ ఫ్రై చేసేసుకున్న తర్వాత వాటిని సైడ్కి తీసి పెట్టుకోవాలన్నమాట. పక్కకు పెట్టేసుకుంటే సరిపోతుంది. మంచిగా ఫ్రై అయిపోయినాయి కదా, ఇవి మనకి ఎండింగ్లో అవసరం ఉంటుందన్నమాట. ఇప్పుడు అవి పక్కన పెట్టేసుకోండి. పక్కన పెట్టేసుకున్న తర్వాత వేరే ఇంకొక సపరేట్ బాండీ అయితే తీసుకోండి. ఈక్వల్గా ఉండేది తీసుకుంటే బాగుంటుంది. ఇందులో మీకు కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలండి, కొంచెం ఎక్కువగానే పడుతుంది. అంటే ఒక 2 స్పూన్స్ వేసుకోండి. 2 స్పూన్స్ వేసుకున్న తర్వాత అందులో మనం ముందుగా బాయిల్ చేసుకుని పెట్టుకున్న ఎగ్స్ ఉంటాయి కదా, నేను ముందు ఎగ్స్ ఇంగ్రీడియంట్స్లో ఎగ్స్ అయితే నేను చెప్పలేదండి. ఎగ్స్ కూడా కావాలి కదా, మెయిన్ ఇదే కదా, కాకపోతే క్లిప్పింగ్ మిస్ అయిపోయింది నాకు. ఇంకా ఎగ్స్ అయితే మనం బాయిల్ చేసి పెట్టుకున్న తర్వాత అలా ఘాట్లు అయితే పెట్టుకున్న తర్వాత నూనె వేడెక్కిన తర్వాతే ఈ ఎగ్స్ అనేది వేయండి. వేడెక్కకుండా వేస్తే ఏమవుతుందంటే అవి అతుక్కుపోతాయి అన్నమాట, ఆయిల్కి బాండీకి అతుకుపోతాయి. కాబట్టి అలా కాకుండా ఇలా అయితే వేసేసుకోండి. నేను ఇక్కడైతే ఒక 6 ఎగ్స్ అయితే తీసుకున్నానండి. ఇంకా అలా ఎగ్స్ ఫ్రై అవుతున్నప్పుడు ఏం చేయాలంటే, అంటే కలర్ వచ్చేస్తాయి కదా, కలర్ వచ్చేసినప్పుడు ఏం చేయాలంటే మనం ధనియాల పౌడర్ కొంచెం, ఇంకా కారం కొంచెం, పసుపు, సాల్ట్ వేసేసుకుంటే మంచి కలర్ వచ్చేస్తాయి ఎగ్స్. ఇప్పుడైతే మనకి పాట్ అనేది పెట్టేసుకోవాలండి స్టవ్ మీద. పాట్ చూసారు కదా, ఇందులో చేస్తే ఒక మంచి టేస్ట్ అయితే యాడ్ అయిపోతుంది. చాలా చాలా బాగుంటుంది, కర్రీస్ చేసుకున్న బాగుంటుంది. ఇంకా ఈ బిర్యానీ లాంటి వాటికైతే ఈ పాట్ అనేది చాలా చాలా బాగా యూజ్ అవుతుందండి. చాలా మంచి టేస్ట్ అయితే అడిషనల్గా యాడ్ అయిపోతుంది అనమాట మనం చేసేదానికి ఈ పాట్లో చేస్తే. ఇంకా ఆ కుండ వేడెక్కిపోయిన తర్వాత అందులో ఏం చేయాలంటే ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకున్నానండి. తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఫుల్గా నెయ్యి కూడా యాడ్ చేశాను. ఈ నెయ్యి వేయడం వల్ల ఒక మంచి కమ్మదనం వస్తుంది. బిర్యానీలో అన్నిట్లో కూడా ఏ బిర్యానీ చేసినా నెయ్యి అనేది చాలా ఇంపార్టెంట్ కదండి, టేస్ట్కి చాలా చాలా బాగుంటుంది. ఇంకా ఆ నెయ్యి కూడా కరిగిపోయిన తర్వాత అందులో మనం హోల్ గరం మసాలా ఉంటుంది కదా, అంటే చెక్క, లవంగాలు, యాలకులు, ఇంకా మరాఠీ మొగ్గ, ఇంకా షాజీరా, బిర్యానీ ఆకు, ఇలాంటివన్నీ కూడా, అంటే ఈ గరం మసాలా సంబంధించిన ఐటమ్స్ అన్నీ కూడా అందులో ఒక్కొక్కటిగా వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత అవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత మనకి కావాల్సిన పక్కన కట్ చేసి పెట్టుకున్న వెజిటబుల్స్ ఉన్నాయి కదా, అవి ఒక్కొక్కటిగా వేసేసుకుంటూ ఉండాలన్నమాట. అవి కొంచెం హీట్ ఎక్కిపోవాలి. పచ్చిమిర్చి ఆనియన్స్ ఫ్రై అయ్యే లోపల మనం ఒక చిన్న పని చేసేయాలి. ఒక బౌల్ తీసుకొని అందులో ఒక 1/2 కప్ పెరుగు అయితే తీసేసుకోండి. నేను ఇక్కడ 1/2 కప్ పెరుగు తీసుకున్నానండి. ఇప్పుడు మిగతా ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కదా, అవన్నీ కూడా ఇందులో యాడ్ చేసుకోవాలన్నమాట. నేను ఇక్కడ 1/2 స్పూన్ పసుపు తీసుకున్నాను. ఇంకా కారం కూడా నేను ఇక్కడే యాడ్ చేసుకుంటున్నాను అనమాట. కారం కూడా మీ టేస్ట్కి తగ్గట్టు మీకు ఎంత కారం కావాలనుకుంటే అంత కారం యాడ్ చేసుకోండి, కారం ఘాటును బట్టి. ఇక్కడ నేను బిర్యానీ మసాలా కూడా వేసేసుకుంటున్నాను. 1 స్పూన్ బిర్యానీ మసాలా వేసాను. ఒక 1/2 స్పూన్ అంటే 1/2 టీ స్పూన్ గరం మసాలా కూడా యాడ్ చేసేసుకున్నాను.
ఇంకా ఇందులోనే ధనియాల పౌడర్ కూడా వేసేసుకుంటున్నాను అనమాట. ఒక ఫుల్ 1½ అనుకోండి, ఒక 1½ టీ స్పూన్ అయితే నేను ఇంకా ధనియాల పౌడర్ కూడా యాడ్ చేసుకున్నాను. ఇంకా అందులోనే టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలన్నమాట. ఇంకా మొత్తం టేస్ట్ అనేది బిర్యానీకి మెయిన్ టేస్ట్ అనేది ఈ మిక్స్తోనే వస్తుంది అనమాట. చాలా చాలా టేస్టీగా వస్తుంది. ఇప్పుడైతే పచ్చిమిర్చి, ఆనియన్స్ ఫ్రై అయిపోయాయి కదా, మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్నాం కదా ముందే టమాటాలని, ఆ టమాటాలు కూడా అందులో వేసేసుకొని వాటికి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుని, కొంచెం చిటికెడు సాల్ట్ అయితే యాడ్ చేసి మూత పెట్టేసుకుంటే ఏమవుతుందంటే తొందరగా మగ్గిపోతాయి. చూసారు కదా, అలా మెత్తగా అయిపోవాలన్నమాట. మంచిగా టమాటా అనేది బాగా ఫ్రై అయిపోవాలి. అలా బాగా ఫ్రై అవ్వడం అంటే ఉడికిపోవాలన్నమాట, బాగా మగ్గిపోవాలి. మగ్గిపోయిన తర్వాత ఇక్కడ నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది 1 టేబుల్ స్పూన్ ఫుల్గా వేసేసుకున్నాను. మీరు బిర్యానీకి ఎంత క్వాంటిటీ తీసుకుంటున్నారో దాన్ని బట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసుకోండి. ఇంకా అలా బాగా మిక్స్ చేసుకొని అది పచ్చి వాసన పోయేంత వరకు కూడా ఫ్రై చేసేసుకోవాలన్నమాట. అలా ఫ్రై చేసుకున్న దాంట్లో ఇప్పుడు ఏం చేయాలంటే బాగా మిక్స్ అయిపోయాయి, చూసారు కదా, ముక్కలుగా ఉండకూడదు టమాటా, బాగా అలా జ్యూసీగా అయిపోవాలన్నమాట, బాగా మగ్గిపోవాలి. మగ్గిపోయిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న పెరుగు మిక్స్ ఉంది కదా, అది ఇందులో యాడ్ చేసేసుకోవాలన్నమాట. ఇంకా మనం మిక్స్ చేసిన ఆ పెరుగు మిక్స్ అనేది కొంచెం బాయిల్ అయిపోవాలండి. బాయిల్ అయిపోతే ఏమవుతుందంటే ఒక 2 మినిట్స్ వెయిట్ చేస్తే బాయిల్ అయిపోతుంది. ఆ ఆయిల్ అనేది పైకి తేలుతుంది అనమాట. అప్పుడు మనం వేసిన మసాలా అనేది బాగా ఉడికిపోయిందని అర్థం అనమాట. అప్పుడు అందులో మనం బాస్మతి రైస్ అనేది ముందుగా కడిగి పెట్టుకున్నాం కదా, అవి ఇందులో యాడ్ చేసుకోవాలి. బాస్మతి రైసే కదండి, నార్మల్ రైస్తో కూడా చేసుకోవచ్చు. కాకపోతే బాస్మతి రైస్తో చేసుకుంటే ఏమవుతుందంటే చూడడానికి బాగుంటుంది, ఇంకా కాస్త టేస్ట్ అనేది యాడ్ అయిపోతుంది అనమాట. చూసారు కదా, ఇప్పుడు రైస్ వేసిన తర్వాత చాలా స్లోగా నెమ్మదిగా అయితే తిప్పేసుకోవాలండి. బాగా వెంటనే ఫాస్ట్గా తిప్పితే ఏమవుతుందంటే ఆ రైస్ అంతా విరిగిపోతుంది అనమాట. కాబట్టి చాలా స్లోగా అయితే తిప్పేసుకోవాలి. అలా ఒక 4 మినిట్స్ 5 మినిట్స్ అయితే అలా కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇంకా అలా రైస్ని మనం ఫ్రై చేసేసుకున్న తర్వాత వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఎంత వాటర్ అయితే కావాలో అంత వాటర్ ఇక్కడ మనం యాడ్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ నేను 2 గ్లాసుల బాస్మతి రైస్కి 3:30 వాటర్ అయితే పోసుకున్నాను. మామూలుగా అయితే 4 గ్లాసులు పోయాలి, కాకపోతే ఒక హాఫ్ గ్లాస్ నేను స్కిప్ చేసేసాను అనమాట. ఎందుకంటే మనం పెరుగు యాడ్ చేసుకున్నాము, ఇంకా టమాటో కూడా యాడ్ చేసుకున్నాం కదా, దాంతో ఇది సరిపోతుంది అనమాట. మరీ మెత్తగా అయిపోతే బాగుండదు కదా బిర్యానీ. ఇప్పుడైతే కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు ఇంకా మనం అలా పొంగులు వస్తున్న వాటర్లో, అంటే వాటర్ పోసిన తర్వాత ఒక 5 మినిట్స్ ఆగితే అలా పొంగులు వస్తూ ఉంటుంది కదా, అప్పుడు మనం ముందే ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ ఇంకా బ్రౌన్ ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవాలి. చూసారు కదా, అలా ఉడికిపోతుందండి. ఇప్పుడైతే టేస్టీగా ఉండే ఎగ్ పాట్ బిర్యానీ రెడీ అయిపోయింది. పాట్లో చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఆ పొగ వచ్చింది చూసారా, ఆ పొగ అనేది ఒక మంచి ఫ్లేవర్ ఉంటుందన్నమాట. దానికి ఆ మంచి ఫ్లేవర్తో ఏమవుతుందంటే బిర్యానీకి ఇంకా అడిషనల్గా టేస్ట్ అనేది యాడ్ అవుతుందన్నమాట. అందుకనే పాట్లో చేసుకున్నాను నేను, అందుకనే పాట్ బిర్యానీ అని చెప్పాను అనమాట. ఇది చాలా చాలా బాగుంటుంది. ఇది నార్మల్ గిన్నెలో కూడా చేసుకోవచ్చు అండి, చాలా బాగా అయితే వచ్చేస్తుంది అనమాట. ఇంకా చికెన్ మటన్ తినని వాళ్ళకైతే, అంటే ఎగ్ తినేసి మిగతా చికెన్ మటన్ తినని వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి కూడా ఇది సూపర్గా ఉంటుందన్నమాట. దీనికి కాంబినేషన్ వచ్చేసి రైతా అనమాట. ఇక్కడ రైతా నేను ఏం చేస్తున్నానంటే పెరుగు తీసుకున్నాను, ఇంకా కొత్తిమీర, పచ్చిమిర్చి, సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్, ఇంకా తురుముకున్న క్యారెట్ ఒకటండి, అలా చేసుకోవాలి. ఇంకా ఏంటంటే ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక 4 ముక్కలు పచ్చి కొబ్బరి ఉంటుంది కదా, ఆ కొబ్బరి వేసేసుకున్నాను, కరివేపాకు, జీలకర్ర కూడా వేసేసుకున్నాను. ఈ మిక్స్ వల్ల ఆ రైతాకి మంచి కమ్మదనం వస్తుంది. ఆ రైతా వల్ల ఆ బిర్యానీకి ఇంకా టేస్ట్ అయితే యాడ్ అయిపోతుంది అనమాట. చాలా చాలా బాగుంటుంది. ఇంకా అలా మనం ఇంకా మిక్సీ చేసుకున్న ఆ మిక్స్ని కూడా అందులో వేసేసుకోవాలన్నమాట. చాలా మెత్తగా చేసేసుకోవాలండి. చేసేసుకున్న తర్వాత ఆ పెరుగులో ఈ కొబ్బరి మిక్స్ అనేది వేసేసుకోవాలి. ఇంకా మనం పక్కన పెట్టుకున్నాం కదా తరిగేసి కొత్తిమీర, ఇంకా క్యారెట్, అవన్నీ కూడా వేసుకోవాలి. క్యారెట్ తురిమి వేసుకుంటేనే చాలా బాగుంటుంది, చాలా కలర్ఫుల్గా కూడా ఉంటుంది అనమాట చూడడానికి. రైతా అనేది చాలా మంచి టేస్ట్ అయితే వచ్చేస్తుందండి. ఈ బిర్యానీకి ఈ రైతా వల్ల చాలా చాలా బాగుంటుంది. ఇంకా మామూలుగా చికెన్ దమ్ బిర్యానీ ఇలాంటి వాటిల్లో కూడా ఈ రైతా అయితే చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇంకా నేను సాల్ట్ కూడా యాడ్ చేసేసాను. మనం బిర్యానీలో మసాలా అది వేసుకుంటాం కదండి, దానివల్ల కొంతమందికి పడక గ్యాస్ ఫామ్ అవుతుంది కదా, అలాంటి వాళ్ళకి ఈ రైతా వల్ల ఏమవుతుందంటే రిలీఫ్ ఉంటుందన్నమాట. ఇందులో మనం జీలకర్ర పౌడర్ యాడ్ చేసుకున్నాం కాబట్టి ఒక మంచి కమ్మదనం టేస్ట్ అనేది వచ్చేస్తుంది. ఇంకా అలా ఏదైనా ప్రాబ్లం ఉన్నా కానీ దాన్ని కూడా తీసేస్తుంది అనమాట. అందుకని నేను ఇలా చేసేసుకున్నాను. ఇంకా చాలా మంచి టేస్ట్ కూడా వచ్చేస్తుంది. చూసారు కదా ఫ్రెండ్స్, మంచిగా ఎగ్ పాట్ బిర్యానీ ఇంకా మంచిగా టేస్ట్గా ఉండే ఒక రైతా అయితే తయారైపోయింది మనకి. ఇంకా మనం సర్వ్ చేసుకోవడమే లేట్ అనమాట. చూసారు కదా, ఆనియన్స్ ఇంకా లెమన్
పెట్టుకొని ఈ బిర్యానీ అయితే అలా సర్వ్ చేసుకుంటే మాత్రం చాలా చాలా సూపర్గా ఉంటుందండి. ఎగ్ పాట్ బిర్యానీ రెడీ అయిపోయింది మనకి. చూసారు కదా ఎంత బాగుందో, చాలా బాగా కరెక్ట్గా ఉడికిపోయిందనమాట. ఆ రైస్ కూడా చాలా మంచిగా, మరీ ఎక్కువ పలుకు మీద లేదు, మరీ మెత్తగాను లేదనమాట. కరెక్ట్గా ఉడికిపోయింది మనకి. చాలా మంచి టేస్ట్ అయితే ఉంటుందండి. ఒకసారి అయితే ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం అసలు మర్చిపోకండి. ఓకేనా ఫ్రెండ్స్, మరో మంచి వీడియోతో మళ్ళీ మిమ్మల్ని మీట్ అవుతాం. ఓకే, బాయ్.